హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిమళాస్ బ్లాగ్. సో ఈరోజు నేనైతే మా హస్బెండ్ బర్త్డే ఉంది. నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసిన. ఇప్పుడైతే మా హస్బెండ్కి చెప్తా, ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటి అని ఒకసారి చూద్దాం. ఇప్పటివరకు ఆయనకు తెలీదు, మీరు కూడా చూడండి ఆయనతో పాటు. ఒకటి ఒకటి అయ్యా, అంతసేపు చూడాలా? ఏందది? రెడీ అయ్యి ఉండిపోతున్నాం. ఎప్పుడు ఎప్పుడమ్మా దేనికి ఎప్పుడు చెప్పు. నీ బర్త్డేకి. చెప్పు చెప్పే చెప్పు కన్నా. మేమైతే ఇప్పుడు వైజాగ్ నుంచి అరకు వెళ్తున్నాము. ఇది మిడిల్ ఆఫ్ ద జర్నీ అన్నమాట. మీకైతే మీరు ఒకవేళ అరకు వెళ్ళాలని అనుకుంటే ట్రైన్లోనే వెళ్ళండి, ఎందుకంటే ఇంత మంచి వ్యూస్ బస్లో వెళ్ళేటప్పుడు ఉండే అన్నమాట. సో చాలా పెద్ద పెద్ద మౌంటైన్స్ మధ్యలో నుంచి ట్రావెల్ చేస్తాము. మధ్యలో వాటర్ ఫాల్స్ కూడా చూడొచ్చు మనం. అసలు చాలా అంటే చాలా క్రేజీ ఉంది ట్రావెలింగ్ అయితే. మనము అంతా చూసేది ఒకలాగా ఉంటుంది. ఈ టన్నల్స్ అయితే దగ్గర ఒక 10 to 12 టన్నల్స్ వరకు మనకి తగులుతాయి అన్నమాట. అసలు ఆ టన్నల్లోకి ఎంటర్ అవ్వడమే ఆలస్యం. ఫుల్ నాయిస్ చేస్తారు ట్రైన్లో. చాలా బాగుంటుంది. ఇంకా ఇదైతే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇప్పుడైతే మేము బొర్రా కేవ్స్ విజిట్ చేయడానికి వచ్చేసినాం. ఇక్కడ చాలా డీప్గా వెళ్ళాలన్నమాట. చాలా స్టెప్స్ ఉంటాయి లోపల. చాలా అంటే చాలా వాటర్ కూడా ఉంటాయి లోపల. అంటే స్కిడ్ అవుతాయి స్టెప్స్. చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి లోపలికి. ఇది కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత ఎంట్రన్స్ అన్నమాట. కేవ్స్కి లోపలికి వెళ్ళడానికి చాలా లోపలికి ఉంటుంది.
యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అంటే మా హస్బెండ్ బర్త్డే కాబట్టి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ విష్ చేస్తున్నారు మా హస్బెండ్కి. సో అది నేను సర్ప్రైజ్ లాగా ఇచ్చాను అనమాట. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అదే సర్ప్రైజ్ అంటే వీళ్ళంతా ఎప్పుడు చేసారు ఇదంతా? మా చిన్న చేసాడు అంతా నువ్వు ప్లాన్ చేసి చేసావు కదా. ఎట్లా బాగుందా? సూపర్. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్ విషెస్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మేమైతే లంచ్ టైం అయిందని చెప్పేసి లంచ్ చేయడానికి అయితే వచ్చాము. బొంగులో బిర్యానీ తెలుసు కదా అందరికీ, చాలా అంటే చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంది. అరకు వెళ్ళినప్పుడు పక్కా ఇదైతే ట్రై చేయండి. ఇది మా సెకండ్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే నీలగిరి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసినాం మేము. చాలా అంటే చాలా బాగుండే. ఇవి కూడా చూడ్డానికి చాలా స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు కదా, మేము కూడా అక్కడ వెళ్ళి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకొని మళ్ళీ కిందికి వెళ్ళిపోయాము అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి. చాలా బాగుంది ఇదైతే. ఇక్కడ ఇట్స్ అ గ్రేట్ మెమరబుల్ మూమెంట్. గ్రేట్ మెమరబుల్ మూమెంట్. గ్రేట్ మెమరబుల్ మూమెంట్. యువర్ ఐస్. లుక్ ఎట్ యువర్ ఐస్. ఇట్స్ అ గ్రేట్ మెమరబుల్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. ఇట్స్ అ గ్రేట్ మెమరబుల్ ఇన్ యువర్ లైఫ్. బావా నీకు మా అక్క ఎంత చేస్తుంది? ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. అన్నది బర్త్డే అంటారు అదే. లవ్ సింబల్ రావాలి బావా. కొడుకుంటూ వస్తుంది కదా, లవ్ సింబల్ రాలే. ఓకే ఓకే ఆ లవ్ వాళ్ళలో ఉంది అంతే చాలు. ఇంకా వాటర్లో ఫుల్ తడిసేసినాం. దాని తర్వాత మళ్ళీ దారిలో వస్తుంటే కాఫీ తాగినాం అన్నమాట. అసలు కాఫీ కూడా చాలా బాగుంది. తినొచ్చా? తీయగా అవునా?
ఆహా, లోపల టెక్లు ఉంటాయి. ఓకే. ఇది డ్రై చేస్తే ఎట్లయితుంది అంటే? ఓకే. డ్రై చేస్తే చూపియండి ఒకసారి. ఓకే ఓకే, డైరెక్ట్ వీటిని డ్రై చేస్తారా? పళ్ళు నుంచి నార్మల్గా ఇంకా దారిలో వెళ్తుంటే ఎందుకో ఫొటోస్ దిగాలనిపించి ఇక్కడ ఆగినాము. అసలు ఇంత మంచి సెటప్ ఉందని కూడా తెలీదు. సడన్గా ఆగినాము. ఇంకా దిగేసరికి బాగుంది. ఆ ట్రీ, ఆ వుడ్ తోటి జస్ట్ అలా ఆ బ్రిడ్జ్ లాగా వేసి, చాలా కింద చూస్తే చాలా పెద్ద లోయ ఉంది కింద. ఇంకా బాగుందని చెప్పేసి మేమైతే అక్కడ ఫొటోస్ దిగాము. ఇది నెక్స్ట్ వ్యూ పాయింట్, గాలికొండ వ్యూ పాయింట్ అంటారు దీన్ని. జస్ట్ ఎలా అంటే మనం వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ప్లేస్ ఇలా సెటప్ చేసి పెట్టారు. అక్కడ వెళ్ళి ఫొటోస్ దిగుతారు అంతే. వ్యూ పాయింట్ అన్నమాట, ఇది ఒక వ్యూ పాయింట్ లాగా అంతే. మేమైతే ఇంకో ప్లేస్కి కూడా వచ్చేసినాం. ఇక్కడ ఇది చాలా పెద్ద కాఫీ ప్లాంటేషన్ అన్నమాట. మేము ఈవినింగ్ 6 o'clock అలా వచ్చాము. అక్కడ క్లోజ్ అని చెప్పేసి అన్నారు. అయ్యో చూడలేమో అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా దాని తర్వాత మాతోటి ఒక అన్నయ్య ఉండే, ఆ అన్నయ్య కొంచెం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ లోపలికి పంపించేసి మమ్మల్ని. ఈ ప్లేస్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ ట్రీస్, ఆ వెదర్, ఈ మధ్యలో బ్రిడ్జ్ లాగా, వుడెన్ బ్రిడ్జ్ లాగా పెట్టారనమాట. ఆ బ్రిడ్జ్ పైన వాక్ చేసుకుంటూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంది అసలు. మాకు ఇక్కడ ఒక క్యూట్ సెటప్ కనిపించింది. ల్యాడర్ తోటి పైకి ఎక్కి అక్కడ ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా ఇంతకుముందు లొకేషన్లో ఫొటోస్ తీసుకున్నాము. సో ఇంకా మొత్తానికి డిన్నర్ కూడా చేసేసుకొని నైట్ హోటల్కి వచ్చేసి, ఇంకా మా హస్బెండ్ బర్త్డే కాబట్టి నేను మొత్తం, ఆయన లోపల ఉన్నాడు, నేను అన్నీ సెటప్ చేస్తున్నాను. కేక్, హ్యాపీ బర్త్డే రిబ్బన్స్, అవన్నీ లైట్స్ అవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ అయితే పరేషాన్ అవుతుండు నేను చేసే లెక్కలకి. ఆ లైట్లను చూసి ఇవేడి నుంచి పట్టుకొచ్చినవి అని చెప్పేసి షాక్ అవుతుండు. మొత్తానికి అయితే బర్త్డే సెలబ్రేషన్ ఆ రోజు నైట్ ఇలా జరిగింది.
దీనికి కంటిన్యూషన్ ఇంకో వీడియో వస్తుంది చూడండి.